బసవేశ్వరం నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర మీరు ప్రకటించారు. చాలా చర్చ అయితే వాడివేడిగా మొదలైంది. మరి మానసికంగా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా? 100% ఫిట్గా ఉన్నాం. మేము ఉద్యమకారులం కదా. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్యకర్తలం. డెఫినెట్గా మాకు అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నాం. మా ఉద్దేశం వల్ల ఒకటే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. ఎందుకంటే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు నారాయణ్ ఖేడ్లో శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే గత 31 నెలలుగా ఆ ప్రాజెక్టును పడుకోబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు ప్రారంభించిన ప్రాజెక్టు, ఇది చేస్తే బీఆర్ఎస్కు పేరు వస్తుందని ఒకే ఒక్క నెపంతో ఇవాళ 4 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది కనుక కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచాలని చెప్పి బసవేశ్వర టు సంగమేశ్వర పాదయాత్ర చేయాలనుకున్నాం. అంటే బసవేశ్వరుడు ఆ ప్రాంతంలో ముఖ్యంగా బాగా పాపులర్, అక్కడ లింగాయత్ సమాజం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టు పేరు బసవేశ్వర పెట్టారు. కేతకి సంగమేశ్వర ఆలయం అని చెప్పి శివాలయం, అత్యంత జరాసంగంలో ఉండేటువంటి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇంకొక ప్రాజెక్టు పేరు సంగమేశ్వర పేరు పెట్టారు. అందుకే నారాయణ్ ఖేడ్ నుంచి జహీరాబాద్ వరకు, అంటే బసవేశ్వర టు సంగమేశ్వర పాదయాత్ర చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం. మీరు ఏ కాళేశ్వరం అయితే గొప్పగా చెప్పుకున్నారు ఆ ప్రాజెక్టు గురించి, అదే ప్రాజెక్టు చుట్టూ అనేక ఆరోపణలతో ఈరోజు మీ చుట్టూ సమస్యలు ఉన్నట్టుగా కనిపించట్లేదా? ఆరోపణలు ఉన్నట్టు కనిపించట్లేదా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఎన్నికల ముందు మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని ఒక దుష్ప్రచారం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చే 87,000 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? 1,00,000 కోట్లు కొట్టుకుపోతాయా? అవి మెల్లమెల్లగా వాస్తవాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, వీటన్నిటిలో 95% ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉంది. కాళేశ్వరం, ద బ్యూటీ ఆఫ్ ద కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆనాడు ప్లాన్ చేశారంటే, జనరల్గా ఏ ప్రాజెక్ట్కైనా ఒకే సోర్స్ ఉంటుంది. కాళేశ్వరం హ్యాస్ గాట్ 3 సోర్సెస్. మంచి వర్షపాతం పడ్డప్పుడు మిడ్ మానేర్ నుంచి మాత్రమే కాళేశ్వరం మోటార్లు పనిచేస్తాయి, అంటే సగం మోటార్లే నడుపుతాం. లేదు యావరేజ్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్లు ఆన్ చేస్తాం. సో తీవ్ర దుర్భిక్ష కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా నీళ్లుండే ప్రాంతం మేడిగడ్డ, అక్కడి నుంచి మోటార్లు ఆన్ చేస్తాం. సో గత 2 సంవత్సరాలుగా ఏం జరిగింది, మంచి వర్షపాతం ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు నీళ్లు పోవాల్సిన అవసరం లేదు, మిడ్ మానేర్ నుంచే మోటార్లు నడిపారు, ఎల్లంపల్లి నుంచే మోటార్లు నడిపి బ్రహ్మాండంగా పంట పండింది. మేము కాళేశ్వరమే వాడలేదంటారు. మిడ్ మానేర్ నుంచి నడుస్తున్న మోటార్లు కాళేశ్వరం కాదా? ఎల్లంపల్లి నుంచి నడుస్తున్న మోటార్లు కాళేశ్వరం భాగంగా నిర్మించినవి కావా? మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి, ఈ మిడ్ మానేర్, ఈ రిజర్వాయర్లన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి రిజర్వాయర్లు. ఆ సిస్టమ్, పంపింగ్ సిస్టమ్ కానీ, టన్నెల్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, మోటార్లు కానీ, ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగా కట్టినవే. సో గత 2 ఏళ్ళు మంచి వర్షాలు పడడం వల్ల మీరు ఎల్లంపల్లి, మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపి రైతాంగానికి నీళ్లు అందించారు. ప్రభుత్వమే అసెంబ్లీలో ఏం చెప్తుంది, కాళేశ్వరం ద్వారా ఇన్ని ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాము, ఇన్ని ఎకరాలు స్థిరీకరణ చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చెప్తారు. ప్రభుత్వమే ప్రజెంటేషన్లో ఇన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అయింది, ఇన్ని లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చిందని ప్రభుత్వమే చెప్తుంది. కానీ రాజకీయ ఉపన్యాసాల్లో 1 ఎకరానికి నీళ్లు రాలేదని చెప్పి రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఏమైంది, ఎల్నినో వచ్చింది, తీవ్ర దుర్భిక్షం, కరువు వచ్చింది, ప్రపంచమంతా అల్లకల్లోలమైతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. దాదాపు ఒకరోజు 1,20,000 క్యూసెక్కులు, 1,00,000 క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మేడిగడ్డ దగ్గర. ఈ కరువు పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర మోటార్లు ఆన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సరే, మేడిగడ్డ దగ్గర ఏం జరిగింది, మొత్తం ఇంత పెద్ద ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. సో ఎన్డీఎస్ఏ మేడిగడ్డ గేట్లు క్లోజ్ చేయొద్దు, రిపేర్ చేయండి అన్నారు. మరి 31 నెలలుగా ఎందుకు రిపేర్ చేయట్లేదు?
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.